నుంచి సంఖ్యాకాండము 20వ అధ్యాయం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 14వ వచనం నుంచి 21వ వచనం వరకు మార్చి చదువుకుందాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 14వ వచనం నుంచి 21వ వచనం వరకు. మోషే కాదేశు నుండి ఏదోము రాజు వద్దకు దూతలను పంపి, నీ సహోదరుడు ఇశ్రాయేలు అడుగునదేమనగా, మాకు వచ్చిన కష్టం యావత్తును నీకు తెలిసినది. మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొరను విని దూతలను పంపి ఐగుప్తులో నుండి మమ్మల్ని రక్షించును. ఇదిగో మేము నీ పొలిగల చివర కాదేశు పట్టణంలో ఉన్నాము. ఏదో మీరు నీవు నా దేశంలో పడి వెళ్ళకూడదు, నేను ఖడ్గంతో నీకు ఎదురుగా ఉంచదలుచుని అని అతనితో చెప్పగా, ఏదోము బహు జన్మతోనూ మహాబలంతోనూ బయలుదేరి వారికి ఎదురుగా వచ్చింది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, యేసు నామములో వందనములు. ఇంతవరకు ఆరాధనలో సహాయపడినందుకు స్తుతిస్తున్నాం. బలలో పాల్పొందక మనకు చదవబడిన వాక్య భాగంలో నుంచి మాతో మాట్లాడండి. మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరచండి. ఆయన వినేచేవి గ్రహించే హృదయం మాకు దయచేయండి. నీ దాసుడు బలహీనుడు, శిరోచాలను మెరుగుపరచండి. మహిమ కొరకు వాడుకున్నాము. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము సంఖ్యాకాండమును ధ్యానిస్తున్నాం. మనము మొదటి 13 వచనాలు ఇప్పటికే ధ్యానం చేసుకున్నాము. మొదటి వచనంలో ఇశ్రాయేలు ప్రజలు సేను అరణ్యానికి వచ్చారు. కాదేశులో ప్రజలు దిగారు. అక్కడ మిరియాము చనిపోయింది అని చెప్పుకున్నాను. ఇక 2వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు నీరు లేనందున మోషే అహరోనులను తిరుగుబాటు చేయడము, తర్వాత వారి దేవునికి ప్రార్థన చేయగా దేవుడు మోషే అహరోనులకి ఆ కర్ర తీసుకొని బండ దగ్గరికి వెళ్ళి బండతో మాట్లాడము అని దేవుడు చెప్పాడు. అయితే మోషే అహరోనులు బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడేదానికి బదులుగా ప్రజలతో మాట్లాడారు. మాట్లాడే క్రమంలో పాపంతో ద్రోహులారా అని కాని మాట మోషే పలుకుతూ వచ్చాడని, తద్వారా దేవుడు ఎంతో బాధపడి ఇశ్రాయేలు ప్రజల కనుల ఎదుట నా పరిశుద్ధతను మీరేం చేయలేదు, సన్మానించలేదు, గౌరవించలేదు. కాబట్టి మీ ఇద్దరు కూడా కనానులో ప్రవేశించే అవకాశము లేదు అని చెప్పాడని గత వారం మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 14వ వచనం. మోషే కాదేశు నుండి ఏదోము రాజు వద్దకు
నీకు తెలిసినది. ఇక్కడ కాదేశు నుండి మోసే ఏదోము రాజు దగ్గరికి దూతల్ని పంపినాడు. పంపి 14వ వచనం నుంచి మనము 17వ వచనం వరకు ఆ రాజుకు చెప్పమని చెబుతాడు మోసే. మేము మీ దేశం కూడా వెళ్తాము, అయితే మీ దేశంలో ఏది మేము ముట్టుకోను, దయచేసి మీ దేశం కూడా మమ్మల్ని పోనివ్వు అని అడిగేదానికి దూతలను పంపించున్నాడు. అయితే ఇప్పుడు ఏదో రాజు అంటాడు 18వ వచనం, ఏదో మీరు దేవుడు నా దేశంలో పడి వెళ్ళకూడదు, నేను ఖడ్గము నీకు ఎదురుగా వచ్చినది సుమి. ఏదో మీరు అంటే ఏదో రాజు ఏమని చెప్పాడంటే, నువ్వు మా దేశం కూడా వెళ్ళడానికి వీలు లేదు, ఒకవేళ వస్తాను అని బలవంతంగా వస్తే మేము ఏమితో రావాలి, ఆయుధాలతో మేము రావాల్సి వస్తుంది అంటే ఒక రకంగా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారన్నమాట. మా దేశంలో వచ్చారా సుమి జాగ్రత్త, మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మేము కూడా వస్తాం మీరికి అని ఆ రాజు చెప్పినాడు. అయినా ఇశ్రాయేలు మళ్ళా 18 అన్నట్లే చెప్పినారు. 19 చూడండి, ఇశ్రాయేలీయులు వాళ్ళు ఎట్లా పోతారో క్లియర్ చెప్తున్నారు. మేము రాజమార్గంలోనే వెళుదాము, నేను నా పశువులను నేను త్రాగునడలా వాటి విలువ నిలుచుకుందును, మరేమి లేదు, కాలి నడకనే దాటిపోదును అంతే అని అతడితో చెప్పినప్పుడు అతడు నీవు రానే కూడదనను. మోసే మరలా ఇశ్రాయేలు ప్రజల్ని పంపించి కొందరిని అడిగి పిలిచినాడు, నేను రాజమార్గంలోనే వెళ్తాను, మీ దేశంలో మేమేమి వాడుకోము, ఏ వస్తువులు ముట్టుకోము, ఒకవేళ అట్లా వాడుకున్నట్లయితే దానికి ఏం చేస్తాను, వెల చెల్లిస్తాం, మీకు ఏ నష్టం చేయం అని మోసే వర్తమానం పంపిస్తే ఏదో రాజు అంటాడు, ఏమంటాడు, మేము రానే కూడదు, అసలు రావడానికి వీలే లేదు అని చెప్పినాడు. అంతేకాదు ఇప్పుడు 20వ వచనం, అంతటా ఏదో బాబు జనముతోనూ మహాబలముతోనూ బయలుదేరి, అంటే వీళ్ళు అనుకున్నారు ఇప్పుడు 2 సార్లు పంపించినారు, ఇక మనం బాగుపడితే ఏకంగా వచ్చేస్తారేమో అనుకున్నారు. ఇక ఏదో మీరు ఏం చేశారంటే బహు జనముతో బహు బలముతో ఆయుధాలు తీసుకొని ఇశ్రాయేలు ప్రజలకు ఎదురుగా అయినారు. వాస్తవంగా ఇశ్రాయేలు ప్రజలు ఎవరంటే యాకోబు సంతానం. యాకోబే ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆ యాకోబు అనే ఇశ్రాయేలు నుంచి వచ్చిన సంగతి ఇశ్రాయేలు 12 గోత్రాలు. ఏదో ఎవరు, ఏశావు. ఏశావు యాకోబు ఎవరు, అన్నదమ్ములే. కానీ ఇప్పుడు తమని పిల్లల నుంచి ఏమంటున్నాను, మాకు కష్టం వచ్చిందయ్యా, ఐగుప్తులో మేము బానిసలుగా ఉన్నాం, దేవునికి కష్టంలో మొరపెడితే దేవుడు మమ్మలను విడిపించాడు, మేము కష్టకాలంలో ఉన్నాం, మేము ఇప్పుడు కనాను పోవాలి, కాబట్టి కనాను పోవాలంటే మీ దేశం కూడా పోవాలి, కొంచెం మాకు సహాయం చేయండి అంటే అన్న పిల్లలే. కానీ ఏమంటున్నారు, మీరు రానే రాకూడదు. చూసారా, ఒక రక్తం మనసుకొని కూర్చున్నదే కానీ వాళ్ళ మధ్య ఏముందండి, ఎలాంటి దేశం ఉందో చూడండి. వాళ్ళు రాకూడదు అని వాళ్ళని రాయడం లేదు, ఒకవేళ పొరపాటు వస్తారేమో అని ముందుగా ఏం చేస్తున్నారు, బహు జనం అంటే బహు బలముతో వాళ్ళు ఏం చేశారు, బయలుదేరి వాళ్ళకి ఎదురుగా వచ్చారంట. వాస్తవంగా
వాళ్ళు వస్తున్నారని తెలిసి వెళ్ళారు. మా సహోదరులు వీళ్ళంతా పాపం కష్టం కూడా పోతున్నారు కాబట్టి మేము కూడా ఏం చేయాలి, సహాయం చేయాలి అనుకోవాలి. కానీ వీళ్ళు సహాయం చేయకపోగా వాళ్ళకి ఎదురుగా వీళ్ళు వచ్చారు. వచ్చేసరికి ఇప్పుడు 21వ వచనం చూడండి. ఏదోము ఇశ్రాయేలు తన పొలిమేరలో పడి దాటిపోవుటకు సెలవేయలేదు కనుక ఇశ్రాయేలీలు అతని యొద్ద నుండి తొలగిపోయినట్టు వీళ్ళు చుట్టూ మార్గం వెళ్ళిపోతున్నారు. తొందరగా కనానికి వెళ్ళాల్సిన వీళ్ళు ఇక ఇలా దేశంలో రాణించలేరు కాబట్టి వాళ్ళు చుట్టూ త్రోవలో పోతున్నారు. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడే చెప్పినాడు ఏమని చూడండి. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 2వ వచనం నుంచి అంతటి యెహోవా నాకు యెహోవా ఎలాగూ సెలవిచ్చెను, మీరు ఈ మన్నెము చుట్టూ తిరిగిన కాలం చాలును, ఉత్తర దిక్కుకు తిరుగుడి, మరియు ఇట్లను శేయరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటిపోతున్నారు. వారు మీకు భయపడుదురు, జాగ్రత్తగా ఉండు, వారిలో కలహపడద్దు. వేలయలుగా ఏశావుకు స్వాస్థ్యముగా శేయరు మన్నెమును నేను ఇచ్చి ఉన్నాను కనుక వారి భూమిలోనిది ఒక అడుగైన మీకు దేవుడు ముందే చెప్పినాడు మోషేతో. మోషే మీరు ఇప్పుడు ఏదో కూడా వెళ్తున్నారు, శేయరు మన్నెం కూడా వెళ్తున్నారు. అయితే ఆ దేశం కూడా వెళ్ళేటప్పుడు వాళ్ళు మీకు భయపడుతున్నారు కాబట్టి మీరే జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు రానియకపోతే మీరు వాళ్ళు ఏం చేయద్దు, కలహపడద్దు అని చెప్తున్నాడు. దేవుని పేరు ఎట్లుండాలండి? కలహానికి దూరంగా ఉండాలి. నువ్వు నన్ను ఎందుకు రానియవు అనకూడదు. మనం ఏం చేస్తాం? ఒకవేళ ఇశ్రాయేలీయుల స్థానంలో మనల్ని ఏమంటారు? ఏమనుకుంటారు మీరు? మనం ఎవరు? అన్నదమ్ముల పిల్లలే కదా, పాదమే కదా. మీరు ఇట్లా చేస్తారా? మీరు వీరగాయలను రానియకపోతే ఏం చేస్తాను? బలవంతంగా వస్తారు మళ్ళీ కదా. కానీ దేవుడు ముందే చెప్పినాడు, వాళ్ళు కనుక రానియకపోతే వాళ్ళకి ఏం చేయద్దు, కలహించవద్దు అని. ఎందుకు కలిగించుతారంటే ఏలైనగా ఏశావుకు స్వాస్థ్యముగా శేయరు మన్యమును నేను ఇచ్చి ఉన్నాను కనుక వారి భూమిలో ఒక అడుగైనాను చేపియాను. ఒక అడుగు కూడా మీరు తీసుకోవద్దు, వాళ్ళతో కలహించవద్దు. వాళ్ళు వద్దు అంటే మీరేం చేయాలి? వేరే దాన్ని ఇరుకోండి, సమాధానంగా పోండి అని దేవుడే యెహోవా అని సెలవిచ్చాడు. కాబట్టి ఇప్పుడు 8వ వచనం చదవండి. అప్పుడు శేయరులో నివసించు ఏశావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి ఏలాతో ఇస్సెంగెబెరు అరాబా మార్గం నుండి అంటే చుట్టూ దారిలో వెళ్ళిపోతున్నారు. వాళ్ళ దారి కాకుండా వేరే మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథానికి రండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 14వ వచనం. అంతటా యోఫ్తా మరలా అమ్మోనీయుల రాజునకు దూతలను పంపి ఇట్లా 16వ వచనం. ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యంలో నడిచి కాదేశునకు వచ్చి అప్పుడు ఇశ్రాయేలీయులు ఏదోము రాజునకు దూతలను పంపి నీ దేశము గుండా పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడుగగా ఏదోము రాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునకు అతి వర్తమానాన్ని పంపిరి కానీ అతడును నేను సెలవియనని
ఇశ్రాయేలు కాదేశులో నివసించని. ఒకప్పుడు సంఖ్యాకాండం 20 అధ్యాయంలో జరిగిన సంఘటన గురించి ఇక్కడ యోక్తా మాట్లాడుతూ ఏమన్నాడంటే, కాదేశు నుంచి మోషే మనుషులను దూతలను పంపించాడు ఏదోము రాజు దగ్గరికి. అయితే ఆ రాజు ఏం చేయలేదు, ఆ దేశం కూడా పోవడానికి ఒప్పుకోలేదు. అట్లాగే మోయాబు రాజు ఆయన దగ్గర కూడా వందనాలు పంపిస్తే ఆయన కూడా సెలవేయలేదు. కాబట్టి వాళ్ళు కాదేశునికి కింది చదివితే మీకు అర్థమైంది, చుట్టుదారి వెళ్ళిపోయారు అని యోక్తా చెప్తున్నాడు. ఇలాగా ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశానికి వెళ్ళేటప్పుడు ఏదో దేశం కూడా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏదో మీరు ఒప్పుకోలేదు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు వారితో కలహించకుండా, జగడమాడకుండా, వారి దేశాన్ని చుట్టుదారకుండా వేరే మార్గం కూడా వారు కనానుకు ప్రయాణమై ఆ విధంగా ఏదో వీళ్ళకి ఏం చేయలేదు, కీడు చేయలేదు. కానీ ఏదో మీరే కొంతకాలం తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేయాలనుకున్నారు, కీడు చేయాలనుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలకు ఏదో మీరు శత్రువులుగా తయారయ్యారు. వాస్తవంగా ఇశ్రాయేలు ప్రజలు ఏదో మీరు ఏం చేయొచ్చు అంటే యుద్ధం చేయొచ్చు, ఏదో మీలను ఓడించవచ్చు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఉన్నాడు. దేవుడు కనుక వెళ్ళండి అంటే వీళ్ళు వెళ్ళి ఏదో మీలను ఓడిస్తారంతే. కానీ దేవుడే చెప్పినాడు, ఏదో వీళ్ళకి శరీర మన్యం నేనే ఇచ్చాను, ఆ దేశంలో ఒక అడుగు కూడా మీకు ఇవ్వను, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వేరే మార్గాన్ని వెళ్ళండి అన్న కారణం చేత ఇశ్రాయేలు ప్రజలు చుట్టూదారిన వెళ్ళిపోతూ ఏదో మీకు ఏమాత్రం కీడో చేయలేదు. కానీ తర్వాత బైబిల్లో మనం చూస్తాం, ఏదో వీళ్ళకి ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట విని లోబడి కీడు చేయక, కలహించక, వారికి మేలే చేసి వేరే దారిలో వెళ్ళిపోతే, అయితే ఏదో మీరు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేయాలనుకున్నారు, కీడు. చూడండి దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మేయోనీలలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. ఇక్కడ యెహోషాపాతు మీదికి మోయాబీయులు, అమ్మోనీయులు, మేయోనీయులు అంటే ఏదోమీయులు యుద్ధానికి వచ్చారు. దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఇప్పుడు 11వ వచనం చదవండి. మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకు ఇచ్చిన నీ స్వాస్థ్యంలో నుండి మమ్మల్ని తోలివేటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేస్తున్నారు. యెహోషాపాతు ప్రార్థన చేస్తూ దేవునికి చెప్తున్నాడు, దేవా ఏదో మీరు మాకు ఎట్టి ప్రత్యుపకారం చేస్తున్నారో చూడండి. మోయాబీయులు, అమ్మోనీయులు కూడా ఇశ్రాయేలు మేలు చేశారు. మనం చూస్తాం బైబిల్లో. వాళ్ళ దేశంలోనికి వెళ్ళొద్దని దేవుడు చెప్పినాడు, వాళ్ళకి కీడు చేయొద్దని చెప్పినాడు. అందుకే వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళని దాటి వెళ్ళిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. అయితే కనాను దేశాన్ని దేవుడు శ్వాసంగా ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తే ఆ దేశంలో నుండి ఇశ్రాయేలు ప్రజల్ని తోలివేయడానికి ఇప్పుడు ఈ ముగ్గురు శత్రువులు ఏమైనారు, ఒకటే యెహోషాపాతు మీదకి వచ్చినారు. అంటే మోయాబీయులు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలకి శత్రువులుగా తయారైపోయినారు. ఇంకా 83వ కీర్తనకి రండి. 83వ కీర్తన మొదటి నుంచి చదవండి. దేవా ఘోర కుండకము మళ్ళీందమ్మా, సరే
దేవ ఊరకుండకుము, దేవ మౌనముగా ఉండకుము, ఊరకుండకుము. నీ శత్రువులు అల్లరి చేస్తున్నారు, నిన్ను ద్వేషించు వారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు. నీ మరుగు వచ్చిన వారి మీద ఆలోచన చేస్తున్నారు. వారు అంటే శత్రువులు ఏమనుకుంటున్నారంట? ఇశ్రాయేలు పేరు ఇకను జ్ఞాపకం రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదాము రండని. ఇశ్రాయేలు శత్రువులు, ఇశ్రాయేలు పేరు ఇక ఉండదు భూమి మీద. వాళ్ళు ఒక జనాంగంగా ఉండకుండా వాళ్ళు ఏం చేద్దాం, సంహరిద్దామని చెప్పుకుంటున్నారంట. అందుకే ఆసాము ప్రార్థన చేస్తున్నాడు, దేవా శత్రువులు అట్లా అనుకుంటుంటే నువ్వెందుకు కూరుకుంటావు? కొరకుండా కంటే దేవుని ప్రజల పక్షంగా దిగు రంగం లేదని చెప్తున్నాడు ఆయన. ఎవరెవరు ఆ శత్రువులు? ఇప్పుడు చూడండి 6వ వచనం. గుడారపు వాసులైన సరే ఆ మాట కోసం చదివా. ఇక్కడ చాలా మంది ఒక లిస్ట్ ఉంది శత్రువులు. వాళ్ళలో ఎవరంటే ఏదోమీలు ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులుగా ఉండి శత్రువులతో ఏకీభవించి ఇశ్రాయేలు పేరే భూమి మీద లేకుండా తుడిచివేయాలి అనుకుంటున్నారు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలేమో దేవుని మాటకు లోబడి ఏదో మీలకు కీడు చేయకుండా వాళ్ళ చుట్టూదారైన వెళ్ళిపోతే, ఇప్పుడు ఏదో మీలేమో యెహోషువ కాలంలో మోయాబీలతో అమ్మోనీయులతో కలిసి యుద్ధానికి వచ్చారు. అంతేకాదు ఆసాపు కాలంలో ఇశ్రాయేలుకు ఉండే శత్రువులను ఏదో మీరు కూడా ఒక శత్రువులుగా తయారైపోయినారు. అంతేకాదు ఉపజ్ఞా గ్రంథం, ఆమోసు గ్రంథం తర్వాత ఉంటుంది ఉపజ్ఞా గ్రంథం. ఒకే అధ్యాయం ఉంటుంది చూడండి, 10వ వచనం. లేకపోతే మొదటి వచనం చదవండి. మొదటి వచనం, ఉపజ్ఞకు కలిగిన దర్శనము ఏదోముల గురించి ప్రభువు యెహోవా సెలవిచ్చింది. కొద్దిగా మసాల ఈ అధ్యాయం అంతా ఎవరి గురించినదంట? ఏదోముల గురించినదంట. ఇప్పుడు 10వ వచనం చదవండి. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానమునందుకు ఇక నన్నడిగని లేకుండా నీవు నిర్మూలమవుదువు. నీవు ఎట్లాంటివైనారంట? మగవాడవై నిలిచిన దినమందు పరదేశులు వారి ఆస్తిని పట్టుకొని పోయిన దినమందు అన్యులు వారి గుమ్మములలోనికి జ్వరపడి యెరూషలేము మీద చీల్చి వేసిన దినమందు ఏదో మీరు శత్రువులతో కూడా ఏమైపోయారట? కలుసుకున్నారు. శత్రువులతో కలిసి ఇశ్రాయేలు ఏం చేయాలనుకుంటున్నారు? కీడు చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు 12వ వచనం, నీ సహోదరుని శ్రమానుభవము దినములను చూసి నీవు ఆనందం తగ్గదంటే ఇశ్రాయేలు ప్రజలు శత్రువులు వచ్చి వారిని శిక్షిస్తున్నప్పుడు ఏదో వీళ్ళు ఏం చేశారంట? ఆనందపడ్డారంట. యోధా వారి నాశన దినమున వారి స్థితిని చూసి అంటే వీళ్ళు ఇక పండుగ చేసుకుంటారన్నమాట. బాగా జరిగిందా? సహోదరులే, అన్నదమ్ములే వీళ్ళు. అయితే సంతోషపడ్డారు. ఏదో వీళ్ళు ఏం చేశారంటే సంతోషించారు. అందుకే నువ్వు సంతోషింపదగదు. తర్వాత నా జనుల ఆపదినమున నీవు వారి గుమ్మములోనికి జ్వరపడదగదు. వారి ఆపదినమున సంతోషపడుచు వారి బాధను చూడదగదు. వారి ఆపదినమున అంటే వీళ్ళు ఏం చేశారంటే శత్రువులు కీడు చేస్తుండగా వాళ్ళకి ఏకమైన వీళ్ళు కూడా వీళ్ళ ఆస్తిని ఏం చేశారంట? పట్టుకో తగదు అన్నాడంటే ఆస్తిని పట్టుకున్నారు. తర్వాత 14వ వచనం, వారిలో తప్పించుకున్న వారిని సంహరించుటకు అడ్డ త్రోవలలో
ఏదో మీరు నడిపించి తప్పించుకున్నారని వీళ్ళు సంహరించారంట. ఎంత కీడు చేశారు చూడండి. అందుకనే ఒకచే ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నాడు, అట్లా చేయగలదు మీరు అని చెబుతూ శ్రమ దినమందు అతనికి శేషించిన వారిని కొందరిని సంహరించారు, కొందరిని సజీవంగా పట్టుకుని శత్రువులకి అప్పగించారు. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలకి ఏదో మీరు ఏం చేశారంటే కీడు చేశారు. పిల్లారా, ఇశ్రాయేలు ప్రజలేమో దేవుడు ఏదో వీళ్ళని ఏమి అనద్దు, వారికి మీరు కీడు చేయొద్దు, వారు రాణిస్తే సమాధానంగా పోండి, రానియకపోతే చుడుదావలో వెళ్ళిపోమని చెబితే ఇశ్రాయేలు ప్రజలు ఏదో మీరు వాళ్ళకి కీడు చేయకుండా వేరే చుట్టూ మార్గములు వెళ్ళిపోయి ఏదో మీరు దేవుడు మేలు చేస్తే ఏదో మీరు మాత్రం ఇశ్రాయేలుకి ఏం చేశారంట, చాలా కీడు చేశారు. బైబిల్లో కొన్నిసార్లు మనం కూడా అట్లా ఉంటాం కదా, చాలాసార్లు మేలు చేసిన వాళ్ళకి ఏం చేస్తాం చెప్పండి, కీడు చేస్తాం. మంచి చేసిన వాళ్ళకే ఏం చేస్తాం, మంచి చేస్తే బాగుండదురా, ఎందుకు మనం చెడిపోయే వాళ్ళని కూడా ఏం చేయాలి, చెడగొట్టాలి. ఆ విధంగా ఏదో మీరు చెడిపోయారు, చెడ్డవారు వాళ్ళు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలో వాళ్ళు మంచిగా ఉండగా వారిని వీళ్ళు కీడు చేసి నష్టపరిచారు. ఇశ్రాయేలు ప్రజలకి శత్రువులుగా ఏదో మీరు తయారయ్యారు. పిల్లరా, దేవుని ప్రజలమైన మనము ఎవరు మనకు మేలు చేసినా మేలు చేసిన వారికి మనం ఏం చేయాలి, మేలు చేయాలి. ఒకవేళ మేలు చేయకపోయినా వాళ్ళకి కీడైతే చేయకూడదు. బైబిల్లో ఉంది, మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూసిన వాడు కాడు అంది. కీడు చేయవాడు దుష్టుని సంబంధి అని యోహాను పత్రికలో ఉంది. కాబట్టి మనము మేలు చేయాలి, మనం ఎప్పుడు కీడు చేయకూడదు. ఇశ్రాయేలు ప్రజలు ఏదో మీరు మేలు చేస్తే వారు ఇశ్రాయేలు ప్రజల శత్రువులకి వీళ్ళు తోడై ఇశ్రాయేలు ప్రజలకి ఏదో మీరు కీడు చేశారు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలకి ఏదో మీరు కీడు చేశారు కాబట్టి దేవుడు ఊరుకుంటాడండి. ఇశ్రాయేలు దేవుడు ఊరుకోడు. అందుకే దేవుడు ఇశ్రాయేలు పక్షంగా ఏదో మీరు ఏం చేశాడు, శిక్షించాడు. నేను కొన్ని వచ్చినాలే సమయం అయిపోతుంది కనుక చదివించి ముగిస్తాను. చూడండి, యెషయా గ్రంథం 34వ అధ్యాయం. యెషయా గ్రంథం 34వ అధ్యాయము 34వ అధ్యాయం 5వ వచనం నుంచి, నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మధ్యలోను ఏదో మీద తీర్పు తీర్చుటకు, నేను శపించిన జనం మీద తీర్పు తీర్చుటకు అది దిగును. యెహోవా ఖడ్గము రక్తమయమగును, అది ప్రభు చేత కప్పబడును. గొర్రె పిల్లల యొక్కయు మేకల యొక్కయు రక్తము చేతను, పొట్టేల మూత్ర గ్రంథుల మీద ప్రభు చేతను కప్పబడును. ఎలయనగా బొస్రాలో యెహోవా బలి జరిగించును. ఏదో దేశంలో ఆయన మహాసంహారం చేయును. వాటితో కూడా గురుపోతులను వృషభములను ఓడలను దిగిపోవచ్చున్నవి. ఏదో నేల భూమి ఏమైందంటే రక్తముతో నానుచున్నది, వారి మన్ను ప్రభుతో బలిసి ఉన్నది. చాలు. దేవుని యొక్క ఖడ్గము ఎవరి మీదకి దిగిందంటే ఏదో మీరు మీదకి. ప్రియులారా, దేవుని పిల్లలకి మేలు చేసిన వారికి మనం కీడు చేసేమనుకోండి. ఒకవేళ వాళ్ళు మనం కీడు చేయకపోవచ్చేమో కానీ దేవుడైతే ఊరుకోడు. అందుకే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనం ఒక వ్యక్తికి కీడు చేయాలనుకుంటున్నామని చెప్పి ఆయన దేవుడు చూస్తున్నారు.
దేవుడు చూస్తున్నాడు. మనం కీడు చేసే వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు, గుర్తుపెట్టుకోండి. అందుకే బైబిల్లో ఉంది, దుష్టులకు జయము కొంతకాలమే అంట. దుష్టులు కొంతకాలమే జయించినట్టే కనపడతారంట. ఆ తర్వాత వాళ్ళని చూస్తే అసలు కనపడారంట. 37వ కీర్తనలో ఉంది. ఆ కీర్తన అంతా మీరు చదవండి. భక్తిహీనులు, దుష్టులు, నీతిమంతులు, ఈ 3 పదాలే కనపడతాయి అక్కడ. దుష్టులకు జయము కొంతకాలమే, భక్తిహీనులు తాత్కాలికంగా జయించినట్టు కనపడతారు. తర్వాత నీతిమంతులు వాళ్ళని చూసేసరికి వాళ్ళు కనపడకపోదురు అన్నది. కాబట్టి పిల్లరా, తాత్కాలికంగా ఇతరులకి మనం కీడు చేసి మనం విజయవంతులుగా కనపడచ్చేమో, తాత్కాలికంగా మనం జయించినట్టు కనపడలేము. కానీ చివరికి దేవుని యొక్క ప్రతిదండన మన మీదకి వచ్చినప్పుడు మనం ఏమవుతామో అని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే దేవుని పిల్లలపై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఏది చేస్తామో అదే మన మీదకి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇతరులకి మంచి చేస్తే నువ్వు వద్దా, నీకు మంచి జరుగుతుంది. నేను అనుభవపూర్వకంగా చెప్పగలను. నాకు కీడు చేయాలనుకున్న వాళ్ళందరూ నాకు మేలు చేసినారు. యోసేపు కన్నలు ఏం చేయాలనుకున్నారు? కీడు చేయాలనుకున్నారు. ఒరే వీడిని అసూయపడి పగపడి మరింత పగపడి తోస్తే ఏమైంది? తోసినోడు ఇప్పుడు సింహాసనం మీదకి కూర్చున్నాడు. ఏం చేయాలి? కాబట్టి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, యోసేపు సహోదరులు కీడు చేయలేదు కాబట్టి దేవుడు యోసేపుని ఎంత తోస్తే అంత పైకి పోతాడు. మనం మంచి చేసే వాళ్ళమైతే మనకు విరోధంగా ఎంతమంది నిలబడతారో వాళ్ళందరినీ ఎత్తి 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 కిందేద్దాం మీద చేద్దాం అనుకుంటే వాళ్ళు పైకి ఎత్తేస్తాను. కాబట్టి దేవుడు ఆ విధంగా దుష్టులను మనకు మంచి కోసం వాడుకుంటారు. నేను గుంటూరులో నేను ఎప్పుడు అట్లా అనుకుంటాను. 5 సంవత్సరాలు ఉన్నాను. మందిరమంతా పని అయిపోయిన తర్వాత మంచిగా ఉన్నారు. పని అయిపోయిన తర్వాతనే ఒకడు లేచి ప్రార్థన చేసినాడు, దేవా చావుడు వచ్చి 5 ఏళ్ళు అయిపోయిందయ్యా, ఎంతకాలం వస్తావని ప్రార్థన చేసినాడు. అబ్బా మంచోడు తిరిగి నాకు అనుకున్నాను. ప్రార్థన చేయగానే నేను ట్రాన్స్ఫర్ కార్డు తెచ్చి ఆయన చేతిలో పెట్టాను. పెట్టగానే ఏంటన్నా అంటాడు. ఏముందన్న ట్రాన్స్ఫర్ అయిపోయింది, నేను పోతున్నాను. అదేంటి అది కంగారు పడుతున్నాడు. ఎందుకంటే నేనేమో నిలబడుతున్నాను, సంఘం నేను చిక్కిపోతాడేమో. మనం ఎందుకు చెప్తాను చెప్పండి. వచ్చేటప్పుడు ఒకటే చెప్పాను, మీరందరూ నన్ను ప్రేమించారు, 5 సంవత్సరాలు చక్కగా నాకు పరిచయంలో సహకరించారు. కాబట్టి దేవుని సమయం వచ్చింది, వెళ్ళిపోతున్నాను, మీరందరూ మంచిగా ఉండండి అని చెప్పి సమాధానంతో నేను సామాన్ పట్టుకొని బయటకు వచ్చేసాను. ఎవరైతే ప్రార్థన చేసినాడో ఆయన ఈరోజు కూడా అంటాడు, నేను ఎందుకు చేసినాను నాకే తెలియదంటే నేను అన్నాను నువ్వు ప్రార్థన చేసిందే నాకు మంచిదైతే. అక్కడ ఉండే సమయం అయిపోయింది కాబట్టి దేవుడు నాకు వాడుకున్నాను, లేదా నువ్వేం టెన్షన్ పడకు. కానీ ఆరైతే వాళ్ళ కొడుకు పెళ్ళి పిలిచినాడు. ఎంగేజ్మెంట్లో నాతో వాక్యం చెప్పించినాడు. పెళ్ళి నాతో చేయించాలనుకున్నాడు కానీ కుదరలేదు. తర్వాత వేరే పెళ్ళి వాళ్ళ బంధువుల పెళ్ళి నన్నే పిలిచి చేయించినాడు. కనుక ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు అంటే, మనం మంచి చేసే వాళ్ళమైతే మనకి అన్నడు కీడు దేవుడు జరగలేడు. అందుకే ప్రియులారా మనం గుర్తుపెట్టుకోవాలి, మనము చెడు చేసామనుకోండి మనకు మంచి జరుగుతుందని ఎప్పుడు అనుకోకండి, గుర్తుపెట్టుకోండి. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. మన క్రియలే మన వెంట వస్తాయి. అందుకే ఉపదేశ గ్రంథంలో ఆ మాట అంటాడు, చదవండి ఆ మాట. ఈ ఏదోమీల గురించి అక్కడ చెప్తాడు. 15వ వచనం అనుకుంటా, చూడండి. యెహోవా దినము వచ్చుచున్నది. ఈ మాట చూడండి, అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడను. చాలా నీవు చేసినదే నీ మీదకి వస్తుంది అని చెప్తున్నాడు దేవుడు. అందుకనే మనం ఎప్పుడూ మర్చిపోవద్దు, మనం ఏది విత్తుతామో అదే పంట వస్తుంటాం. కాబట్టి ఏదోమీయులు దేవుని ప్రజలైన ఇశ్రాయేలు సహోదరులే కానీ కీడు చేశారు. దేవుడు వారికి ఏం చేస్తున్నాడంటే దేవుడికి
తీర్పు శిక్ష చూపిస్తుంది. యెషయా 34 చదవండి. ఏదో దేశమే నాశనమైపోయిందంట, అక్కడ మనుషులు ఎవ్వరు కనపడరంట, అంతగా దేవుడు వారిని శిక్షించినాడు. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 7వ వచనము నుండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఏదోమును వచ్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు, తేమానులో జ్ఞానమికలేమి లేదా, వివేకులకు ఇక ఆలోచన లేకపోయినా, వారి జ్ఞానము వ్యర్థమైనా, ఏశావును విమర్శించుచు నేను అతనికి కష్టకాలము రప్పించుచున్నాను. ప్రధానిలారా పారిపోవుడి, వెనుకకు మల్లుడి, బహులోతున దాగుకొనుడి. ద్రాక్ష పండ్లు ఏరువారు నీ యొద్దకు వచ్చిన యెడల వారు పరిగెలను విడవరా. రాత్రి దొంగలు వచ్చిన యెడల తమకు చాలనంత దొరుకు వరకు నష్టం చేదురు కదా. నేను ఏశావును దిగంబరిగా చేయుచున్నాను, అతడు దాగి ఉండకుండానట్లు నేను అతని మరుగు స్థలమును బయలుపరచుచున్నాను. అతని సంతానమును, అతని స్వజాతి వారును, అతని పొరుగు వారును నాశనమగుచున్నారు. చాలయ్య, ఇంకా చాలా విషయాలు కిందకు ఉన్నాయి, చదువుకున్న తర్వాత. ఏదో వారికి దేవుడు విధించే శిక్ష ఇదే. వీళ్ళ ఎందుకు ఇలా దేవుడు చెప్పాడంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజల ద్వారా ఏదో మీరకు మేలు చేస్తే, ఈ ఏదో మీరు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేశారంటే కీడు చేశారు. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడు ఎవరికి కీడు చేయకూడదు. కీడు చేసిన వారికి కూడా మనం ఏం చేయాలంటే మేలు చేయాలి. యేసు ప్రభు యొక్క మనసు అదే. ఫిలిప్పీ 2:5 పౌలు అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉన్నాడు. క్రీస్తు మనసు ఎలాంటిదంటే కీడు చేసిన వారికి మేలు చేసిన మనసు. యేసుని అప్పగించిన యూదాను ప్రేమించున్నాడు, యూదా పాదాలు కడిగినాడు. యూదా ముందు పెట్టుకుంటే స్నేహితుడా అన్నాడే కానీ ఒరే ద్రోహి అనలేదు. అంతేకాదు యేసు క్రీస్తును పట్టుకోవడానికి వచ్చిన ఆ మల్కు అనే వారి చెవి పేదలు తెగనరిగితే పేదలనే యేసు ప్రభు గద్దించినాడు. నీ కత్తి నీ వరలో పెట్టు అని చెప్పి మల్కు అనే వారిని ప్రేమించి చెవిని అతకబెట్టిన వాడు యేసు ప్రభు. యేసు క్రీస్తు సిలువ వేసిన వారిని, దూషించిన వారిని, హింసించిన వారిని, ఘోరంగా అవమానించిన వారిని, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెందరూ కనుక వీరిని క్షమించుమని ప్రార్థించిన మంచి మనసు కలిగిన వాడు యేసు ప్రభు. అందుకే మీ శత్రువులను ప్రేమించండి, హింసించిన వారి వరకు ప్రార్థన చేయమని చెప్పిన వాడు ప్రభు. కనుక ప్రియాల ప్రభు నమ్మిన నీవు నేను మనను ప్రేమించిన వారిని ప్రేమించడమే కాదు, ద్వేషించిన వారిని కూడా ప్రేమించాలి. ఎవరైనా కీడు చేసినా మనం వాళ్ళని ప్రేమించి క్షమించాలి. అట్లా క్షమించినప్పుడే ఒకరోజు వాళ్ళ తప్పు తెలుసుకుంటారు, క్షమాపణ పెడుతుంటారు. వాళ్ళు తిరిగి వచ్చి వాళ్ళు చేసిన తప్పు విషయమే పశ్చాత్తాపపడే అవకాశం ఉంటుంది. ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, ఇప్పుడు యేసు ప్రభుకి విరోధంగా పనిచేసే వాళ్ళందరినీ యేసు ప్రభు చెప్పాడు, ఒక్క దెబ్బ వేసేస్తే పోదా అన్నాడు. అంటే నాకు అనిపించింది, అట్లా వేసేస్తే ముందు మనమే పోతాం కదా, ఉంటాము మనం. దేవునికి విరోధంగా ఎంత దేవుడు మాట వినకుండా ప్రవర్తిస్తున్నాడు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఆయన దీర్ఘశాంతం, ఆయన కృప, ఆయన సహనం ఎంత గొప్పదో వర్ణించలేదు.
వాస్తవంగా అట్లా దేవుడు శిక్షించకుండా పోయేవాడైతే భూమి మీద ఎవరు మిగలరు. నాకు అనిపించింది అట్లా అనుకుంటే సౌలు ముందేసేసేటోడేమో, ఎవరన్నా నాకు ఇంత కీడు చేస్తామని. ఆ సౌలే పౌరులుగా మారి దేవుని కొరకు ఏం చేశాడు, ఒక పనుల్లో వాడుకుంటాడు. కనుక ప్రియులారా, ప్రేమ కలిగిన దేవుడు, శత్రువుల ఎడల ఎంతో ఓపిక, సహనం, దీర్ఘశాంతం కనబరిచే దేవుడు. కనుక అట్లాంటి మంచి దేవుని నమ్మిన దేవుడు నేను ఆ క్రీస్తు లాంటి హృదయం కలిగి ఇతరులకు మేలు చేయొచ్చు. క్రీస్తు మహిమ కోసం మనం జీవించాలి. ఒకవేళ క్రీస్తు నమ్మినామని చెప్పి తోటి విశ్వాసులకి, తోటి ప్రజలకి, దేవుని ప్రజలకి మనం నష్టం కీడు చేశామనుకోండి, చివరికి మనం చేసిందే మన నెత్తి మీదికి దేవుడు తీసుకుని వస్తాడు. ఏదో వీళ్ళకి దేవుడు ఇశ్రాయేలు ద్వారా మేలు చేస్తే ఇశ్రాయేలు కీడు చేశారు కాబట్టి తర్వాత బైబిల్లో మనకు చాలా వచనాలు ఉన్నాయి. ఇశ్రాయేలు దేశం మీద చివరికి ఏమైపోయింది, నాశనం అయిపోయింది. కాబట్టి పిల్లారా, ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు ఇవన్నీ మన పాఠం కోసం దేవుడు బైబిల్లో రాయించడే కాబట్టి ప్రభు నన్నే మేలు చేయొచ్చు. మన ప్రభు కొరకు, ప్రభు మహిమార్థమై జీవించాలి. అలా దేవుడు మనకు సహాయశాలిగా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.